వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పుదీనా పులావ్. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ప్రాసెస్లోకి వెళ్దామా? పాన్లో ఒక 2 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత లవంగా, ఇలాచి, చెక్క, ఆకు వేసుకోవాలి. అవి కొంచెం ఇట్లా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్, చిన్న సైజ్ ఆనియన్స్ 2 వేసుకున్న, పెద్దవైతే 1 అయితే సరిపోతుంది. తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అవి కొంచెం గోల్డెన్ ఫ్రై లాగా కావాలి, గోల్డ్ కలర్ రావాలి. గోల్డెన్ ఫ్రై లాగా చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ మిర్చి వేసుకోవాలి. మిర్చి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా, సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. తర్వాత ఇక్కడ పుదీనా తీసుకొని పుదీనా మిక్సీకి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి మిక్సీకి వేసుకొని ఆ జ్యూస్ దాంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇది కూడా మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. పుదీనా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మగ్గిన తర్వాత ఇట్లా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. ఈ టైంలో మంచిగా రైస్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని రైస్ వేసుకొని మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ మంచిగా పిండుకోవాలి. పిండుకుంటే టేస్ట్ అనేది ఇంకా కొంచెం మంచిగా పుల్లగా బాగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్కి, ఈవినింగ్ ఎప్పుడైనా చేసుకోవాలనిపించిన, రైస్ మిగిలిన ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.